దక్షిణామూర్తిని దర్శిద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ఇబ్బందులు పడి వెనక్కి వచ్చేసారు. ఓకే, కుదరదు. రమణ మహర్షి కూడా ప్రయత్నం చేశాడు. మరి ఫలించిందా సార్? అదే అక్కడే దక్షిణామూర్తిని దర్శిద్దామని ఆయన వెళ్ళడానికి వెళుతూ ఒక తేనె తుట్టి మీద కాలు పెట్టాడు. కాలు పెడితే మొత్తం తేనెటీగలు విపరీతంగా కాలుని కుట్టేసింది. కాలు ఎంత లావును వాసిపోయింది. ఆయన నిదానంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆయన శిష్యుడు ఒక ఆయన ఈ శ్రావణం ఉంటుంది కదా, అంటే అవి తీయడానికి అవి దాంతో ఆ ముళ్ళన్నీ తీశాడు. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు కానీ ఆయన ఫోటోలు చూస్తే ఒక కాలు కొంచెం లావుగా కనిపిస్తుంది. అంటే ఆయనకే పర్మిషన్ లేదు, స్వచ్ఛంగా ఉండే వ్యక్తికి. కారణం ఆయనే సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి ఆయనకే ఎంతవరకు నీకు ఇవ్వాలో అంతవరకు శివుడిస్తాడయ్యా. సో ఈ మూడవ శివుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఈ గిరి ప్రదక్షిణం చేయడం వల్ల ఆ మూడవ శివుడికి కూడా నువ్వు ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు.